అందరికీ నమస్కారం. తిరుమలలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటి గోగర్భ తీర్థం గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తిరుమల ప్రధాన ఆలయానికి దక్షిణంగా 1 మైలు దూరంలో ఈ గోగర్భ తీర్థం అనేది వెలిసినది. ఇక్కడ ప్రధాన ఆలయము క్షేత్రపాలకుడైనటువంటి రుద్రుడు ఒక శిలారూపంలో కొలువుదీరై ఉన్నాడు. ఈ రుద్రుడికి ప్రతి మహాశివరాత్రికి ఇక్కడ పూజలు జరుగుతాయి. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గోగర్భ తీర్థం అనేది వెలిసినది. ఈ గోగర్భ తీర్థానికి ఇంకొక పేరు పాండవ తీర్థం అని కూడా అంటారు. పాండవులు పూర్వకాలంలో ఇక్కడ ధ్యానం చేసి భగవంతుని సేవించి గోదానమును ఇవ్వడం వలన దీన్ని గోగర్భ తీర్థం అంటారు. ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సు చేసి పునర్జన్మ లేకుండా మోక్షము పొందారని ప్రసిద్ధి. ఇక్కడ తపస్సు చేయడానికి అనువుగా ఈ గోగర్భ తీర్థము ఒక గుహ మాదిరిగా వెలిసి ఉంటుంది. ఇక్కడ ఉండే గుహలో మనం చూడవచ్చు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ తపస్సు చేసుకోవచ్చు. ఇక్కడ గణనాథుని మనం దర్శించుకోవచ్చు. తిరుమలలో వచ్చినప్పుడు మీలో ఎంతమంది ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నారు ఒకసారి కామెంట్లో తెలపండి. ఇక్కడ ఉండే గుహ పక్కన ఉన్నటువంటి గోడలపైన అప్పటి కాలంలో ఉండేటువంటి శాసనాలను మనం చూడవచ్చు. తపస్సుకు సంబంధించి అన్ని గోడలపైన పొందుపరిచారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణాన్ని మనము ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈసారి వచ్చినప్పుడు తిరుమల తప్పక దర్శించుకోండి. ఎంతో ప్రసిద్ధి చెందిన తీర్థం ఇది గోగర్భ తీర్థం. ఓం నమో వెంకటేశాయ.